మీకు తక్కువ చేసాం. అందరం మీ కింద పని చేసేవాళ్ళం కదా, మా తాత, మా అబ్బ, మా నాన్న, నేను, నా పిల్లలు. ఇప్పుడు ఏమైంది? మా నాన్న ఎందుకు చేశారు? మేము పెద్ద తినేవాళ్ళం, చాలా చూపిస్తే పడుకొని నిద్రపోయేవాళ్ళం. మీకు నా బుద్ధులు తక్కువలోనే ఉన్నాం. అది కాదని మా మీదికి రొంపటికి వస్తే చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకోవాలా? మా నాన్న ఏం తప్పు చేశాడయ్యా? మీ నాన్న అక్షరాల 50,000 అప్పు చేశాడు, తీర్చానన్నాడు. ఇప్పుడు తీర్చాడు. వడ్డీ మొదలు మొత్తం కలిపి 70,000 అయింది. కట్టింది 30,000. మిగిలిన 40,000 ఎప్పుడు కడతావా అని అడిగాను. లేదు, నేను డబ్బులు కట్టాను, ఏం చేసుకుంటాను చేసుకోకు అని మీ నాన్న నన్ను చెప్పుతాడు. కాగా ఇంట్లో నుంచి ఊర్లో నుంచి నన్ను వెళ్ళేస్తాను. తక్కువ జాతి నా కొడుకులు తక్కువలోనే ఉంటారు. కాదని మా మీద కడపంటే ఫ్యాషన్, కడపంటే యాక్షన్, కడపంటే టెన్షన్, కడపే అటెన్షన్, కడపంటే బాంబూరా కొడక, కడపంటే పేరు కాదు మృత్యుపురా కొడక, కడపకెళ్ళి తొడగొడితే కోతిలోనే పడక, కడపను తిరగేస్తే పడక, అది చావు పడక, అది యమద్వారపు గడప, అది బలిపీఠపు గడప. అది గుర్తు పెట్టుకో. ప్రాణాలు పడుతుంటావు లేదా? తప్పైపోయింది అని అడగడానికి వచ్చాననుకున్నావా? పాలతోటి పగలు భగ్గుమంటూ నూరిపోసి గొంతు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేర్పి చావు నీకు తప్పదంటూ చచ్చెలోపు చంపమంటూ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పదతోనే ఉంటాం పద కోసం బ్రతికుంటాం. అదిరా సీమ లెక్క, అదిరా సీమ లెక్క. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా. నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు, చికాకు తెప్పిస్తాయి. వాళ్ళ పైన పగ తీర్చుకునే హక్కు నీకన్నా ఎక్కువ నాదే. అసలు మరిచిపోను. ఇదిరా సీమ లెక్క, ఇదిరా సీమ లెక్క. ధర్మానికి రౌడీ, న్యాయానికి రౌడీ. వాడు నాకు ప్రాణ పిచ్చ పెట్టేదేంది? నేను ఈరోజు ఎలాగైనా చంపేస్తా. నాకు ప్రాణ పిచ్చ పెట్టినట్టే వదిలిపెట్టారు. ఈరోజు ఎలాగైనా చేసి చంపేస్తాను. ఖండ ఖండ మురుగ నరిగిన చల్లబడదుగా మరిగ రక్తమా. వాడు నాకు ప్రాణ పిచ్చ పెట్టేదేంది? నేను ఈరోజు ఎలాగైనా చంపేస్తా. నాకు ప్రాణ పిచ్చ పెట్టినట్టే వదిలిపెట్టారు. ఈరోజు ఎలాగైనా చేసి చంపేస్తాను.
వంచన ఖండ ఖండములుగా నరికిన చల్లబడ అన్నం పెట్టు. పెడతా ఆగు. చెప్పడానికైనా నేను తినాలి. వాడు నాకు ప్రాణభిక్ష పెట్టేదేంటి చంపేస్తా. ఆ నా కొడుకుని ఖచ్చితంగా చంపేస్తా. చెప్పట్లేదు. అమ్మా నా కొడుకుని ఇంటి ఖచ్చితంగా చంపేస్తా. వాడు నాకు ప్రాణభిక్ష పెట్టేదేంది. ఆ నా కొడుకుని ఖచ్చితంగా చంపేస్తా. కొంచెం గుర్తు పెట్టుకో, లేదంటే మర్చిపో. ములున్న వాడితోటి పెట్టుకుంటే కతే నీ చావ చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండానంటే ఈరోజు వాడికి ఎలాగైనా స్పాట్ పెట్టాలి. వెయిట్. వాడు నాకు ప్రాణభిక్ష పెట్టేది. ఇంట్లో వాడు ఎలాగైనా ఈరోజు చంపేస్తా. వాడికి స్పాట్ నేను పెట్టా. ఎక్కడి నుంచి వస్తుండ్రా వాడు? అందరా నా కొడుకుని ఇలా ఈరోజు ఎలాగైనా చంపేయాలి. నా కొడుకు అక్కడ వస్తుండు. ఇక్కడే స్పాట్ పెడతాం. మిస్ చేయండి. ఇక్కడ ఏంట్రా? ఇక్కడే పిచ్చి మీద తొక్కేద్దాం. అదా బాంబురా కొడకా పడుపట్టే తమ్ముడు ఇక్కడ యుబురా కొడకా గడపకెళ్ళి తొడగొడితే కోతిలోని పడకా పాను తిరగేస్తే సమ్మగుంటది. కానీ అది చావు పడకా తొక్కేద్దాం. అది యమద్వారపు గడప అది బలిపి తప్పు గడప నక్కి చంపేదేంటి? చంపేది ఎవడో తెలియాలి కదా. నేను ఇక్కడే ఉంటా. అన్నా ఇక్కడే ఉంటా. Dale,
a dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. మోసే తోడికి తెలుదు ఎలా నరికి నోనను తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే కతే మోతది పారిపోయాడు. నీ చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. ముల్లు వాడిని ఎలాగైనా చంపాలి. వాడిని చంపకపోతే మన ప్రాణాలకు సమస్య, లేదా వాడు మనల్ని చంపేస్తాడు. గుర్తుపెట్టుకో, వాడిని ఎలాగైనా చంపేయాలి. ఒకసారి టైం రావాలన్నయ్యా. కోరుకున్న టైం వచ్చేసింది అన్నయ్యలో. వాడు రేపు శివాలయంకు వెళ్తుండు. ఆలయంలో ఉన్నప్పుడే చంపేయండి, లేదా ఇంతైతే మీరే చనిపోవాలి. ఏం చెప్పాడో విన్నారు కదా, అడిగి చేయండి మన ఆయుధాలు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని. అందుకే ఆయుధాలు పక్కనే పెట్టుకున్నాం. మీరే ఇంత తెలివితేటలుగా ఉంటే నాకెంత తెలివితేటలు ఉండాలిరా. వీటితో వాడి ప్రాణాలు తీయడం కన్ఫర్మ్. అదండ్రా తమ్ముళ్ళు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచ జటాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. ఓం నమః శివాయ. सदा शिवं भजाम्यहं सदा मस्तके अग्नि यस्य स एव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदम् तद् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताग्नि भस्मरम् सर्वशत्रूणां विभुत्वं रक्तं रक्त अर्थ तद् सम्भवम्. कर्म धर्म अस्त्र शस्त्र दण्ड नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो तस्मै नकाराय नमो शिवाय नमो शिवाय. नमः शिवाय. మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం. ఏసేండ్రా నా కొడుకుని. చిక్కితే నిన్ను పంపు కైలాసం ఆ పరమ పద సోపాన కేలిలో. శివయ్యా, నిన్ను కోరి వచ్చిన నీ సన్నిధికి వచ్చిన
నా చావు నన్ను వెంటాడుతుంది. నేను చచ్చినా నీ దరికి వస్తారేమో అనుకుంటున్నావేమో. నిన్ను నమ్మా, ఈ సృష్టిని నమ్మా, నన్ను నేను నమ్ముతా. ఎందుకంటే చావును నేనే, జయమును నేనే. నువ్వు చేసేది ఏమీ లేదు, అంత నేను చేసిందే. స్కెచ్ ఎవరు వేసింది? చల్లగా పారే కృష్ణమ్మ, ఎర్రగా పొంగెను చూడమ్మా. స్కెచ్ చేసిన వాడెవడు? నేను వెళ్ళే విషయం చెప్పింది ఎవడు? నా మీద ఇంత బాగా ఎవడికి? ఎవరు చేశారు ఇది? వెళ్తున్నాడని నీకు తప్ప ఎవరికి తెలియదు. ఎవరు చెప్పారు చెప్పు? నన్ను చంపినంత చెప్పగా వినా ఎవడో తెలియాలి కదన్నా. ఎవడు? అది మా అన్న. పక్క నుండి ఎంత మోసం చేశాడు.